ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 34. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఓం శ్రీ గురుభ్యో నమః. 34వ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే, భూతాని అంటే సమస్త జనులు, లోకంలో ఉండే జనులంతా కూడా తే అవ్యయం అనంది కదా. ఇక్కడ తే అనంటే నీ యొక్క, అంటే ఈ లోకంలో ఉండే జనులంతా కూడా నీ యొక్క అకీర్తిం అని ఉంటుంది. అకీర్తి గురించి అంటే అపకీర్తిని గురించి కథ ఇష్యంతి, కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలు ఎంతవరకు చెప్పుకుంటారంటే అవ్యయాం, అనేక యుగాల పాటు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు భగవంతుల వారు, ఓ అర్జున, నువ్వు ఈ ధర్మయుద్ధాన్ని మానివేయడం ద్వారా ఈ యొక్క సమస్త జనులు నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవడం కూడా కలకాలము, అవ్యయమైన కాలము, అనేక కాలములు కూడా ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి పరిస్థితి సంభావితస్య, మంచి నడవడిక కలవారికి అంటే మంచి పేరు సజ్జనులకు ఈ అపకీర్తి, అకీర్తి అన్నారంటే అపకీర్తి మరణాదతిరిచ్యతే. మరణాత్ అంటే మృత్యువు కన్నా, అతిరిచ్యతే అధికమైన దుఃఖాన్ని ఇస్తుంది అంటారు. సాధారణంగా అన్నిటికన్నా దుఃఖము ఏది అంటే మరణము అనేది మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ మానము ఉన్నవారికి, సజ్జనులకు, మంచి పేరు ఉన్నవారికి ఈ యొక్క అపకీర్తి అనేది మరణం కన్నా ఇంకా ఎక్కువ బాధిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా భగవంతుల వారు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ యొక్క జనులు, లోకంలో వారంతా కూడా నువ్వు యుద్ధము మానివేయడం ద్వారా వచ్చే అపకీర్తిని గురించి కలకాలం కూడా చెప్పుకుంటూ ఉంటారు. నీలాంటి సజ్జనులకు ఈ అపకీర్తి అనేది మృత్యువు కన్నా కూడా ఇంకా ఎక్కువ దుఃఖం ఇస్తుందనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. ఒక శ్లోకం ఉంది, ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణః మానస్తు ఆచంద్రతారకం అంటారు. అంటే మానమేవాభిరక్షతు అంటే మానము కలవారికి ప్రాణము అనేది పెద్దగా పట్టించుకోరన్నమాట. ఎవరైనా కూడా అవమానం చేస్తున్నప్పుడు అది ప్రాణం పోయినంత కన్నా కూడా ఇంకా ఎక్కువ బాధిస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని భగవంతుల వారు చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. మనము ధర్మాష్టకము అని చెప్పుకుంటూ ఉన్నాము. గత శ్లోకాల వరకు కూడా భగవంతుల వారు ఆత్మ దృష్టితో చెప్పారు, అంటే ఆధ్యాత్మిక దృష్టితో చెప్పారు. ఆత్మ అంటే ఇది, దేహం అంటే ఇది, దేహం నశించిపోతుంది, ఆత్మ అలాగే శాశ్వతంగా ఉంటుందని ఆత్మ దృష్టితో చెప్పడం జరిగింది. సరే, ఆత్మ దృష్టితో చెప్పడం వల్ల అర్జునుల వారు ఈ ఆత్మ అనాత్మ నాకు తెలియదు అని అంటారేమో అని ధార్మిక దృష్టి, క్షత్రియుడికి ధర్మపరంగా కొన్ని నియమాలు ఉంటాయి, పాటించవలసిన ధర్మాలు ఉంటాయి, ఆ ధార్మిక దృష్టితో గత శ్లోకాలను చెప్పడం జరిగింది.
ఒకవేళ గత శ్లోకంలో భగవంతులు వారు ఏం చెప్పారు? యుద్ధములో కనుక మరణం సంభవిస్తే స్వర్గద్వారములు తెరిచి ఉంటాయని చెప్పారు. అంటే పుణ్యం వస్తుందని చెప్పారు. అయితే నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు అనేసి అర్జునులు వారు అంటారేమో అని తర్వాత ఇప్పుడు లోక దృష్టి పరంగా కూడా చెప్తూ ఉన్నారు. చూడండి భగవంతుల వారు ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు. ఆత్మపరంగా ఆధ్యాత్మిక దృష్టితో చెప్పారు. ధర్మ నియమాలను చెప్పారు. చివరికి ఇప్పుడు లోక దృష్ట్యా కూడా చెప్తూ ఉన్నారు. ఈ 34వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కూడా ఈ లోక దృష్టితో ఏమనుకుంటారు అని కూడా ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అనేక సంవత్సరములు పడుతుంది. మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసనమాట. ఇప్పుడు మనలో ఎవరైనా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అనుకుంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు కదా! ఎన్నో సంవత్సరముల కృషి ఉంటుంది. నిద్రలేని రాత్రులు ఉంటాయి. బాధపడిన రోజులు ఉంటాయి. కష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం క్రమక్రమంగా ఇవన్నీ ఓర్చుకుంటూ ఒక స్థాయికి రావడం అంటూ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక సక్సెస్ వెనకాల ఏముంటుంది? చాలా కృషి ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇప్పుడేమైంది? కీర్తి అనేది వచ్చిందనమాట. ఈ కీర్తిని సంపాదించడానికి కొన్ని సంవత్సరములు పట్టి ఉంటుంది. కానీ తెలుసో తెలియకో ఒక చిన్న తప్పుడు పని చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరములు సాధించిన కీర్తి ఏదైతే ఉంటుందో, ఒక్క క్షణాల్లో తుడిచిపెట్టుకొని పోతూ ఉంటుందనమాట. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద బండరాయి ఉంది. బండరాయిని చిన్నంగా ఒక కొండ మీదకి తీసుకెళ్ళాము. చాలా శ్రమ పడ్డాము. అక్కడి నుంచి తోసేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క నిమిషం గూడా పట్టదు కదా! అలాగే ఈ కీర్తి సంపాదించడము అనేది ఎన్నో సంవత్సరముల కృషి ఉంటుందనమాట. అయితే ఈ కృషి అంతా ఏమైపోతూ ఉంటుంది? క్షణాల్లో మాయమైపోతూ ఉంటుందనమాట. అర్జునుల వారు ఈ యొక్క కీర్తిని ఒక్క రోజులో ఏమన్నా సంపాదించారా? కాదు కదా! చిన్నప్పటి నుంచి కూడా రాత్రుళ్ళు మేలుకొని, ఆ యొక్క ధనుర్విద్యని రాత్రుళ్ళు కూడా మేలుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క గురు దక్షిణగా ఆ ద్రోణాచార్యుల వారు ఆ గురువు అడిగినందువల్ల ఆ ద్రుపదుల వారిని కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే రాజసూయ యాగంలో అనేక ధనరాశులను కూడా తీసుకురావడం జరిగింది. పరమశివులు వారిని మెప్పించి పాశుపతాస్త్రము, కాండవ దహనంలో ఇంద్రదేవులు వారితోనే యుద్ధము, అలాగే దేవతలకు సహాయంగా కూడా వెళ్ళడం జరిగిందనమాట. అర్జునుల వారు అంటే కీర్తిని గడించారు. తన యొక్క కష్టంతో కీర్తిని గడించారు. ఇప్పుడు లోకంలో అందరూ కూడా యుద్ధ క్షేత్రంలో, కురుక్షేత్రంలోకి అర్జునుల వారు రాగానే ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కథలు కథలుగా. ఆహా! ఈయన అర్జునుల వారు, ఈయన అపజయం అన్నదే ఎరుగని మహావీరుడు, విజయుడు అనేసి కీర్తిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నీవు ఈ స్వధర్మాన్ని, యుద్ధాన్ని వదిలేసి నేను కరుణతో భీష్మ ద్రోణాదులు నాకు తాత గురువులు లేదా బంధువులు అవుతారని ఒక కరుణతో నీవు యుద్ధమును కనుక మానివేస్తే ఈ లోకం ఎలా ఉంటుందంటే ఒక మాయల మారి లాంటిది, ఒక భ్రమనమాట. మనల్ని ఎవరైతే ఇంతవరకు పొగుడుతూ వచ్చారో వీళ్ళే ఏం చేస్తారంటే వెంటనే మనలో ప్రతి ఒక్క లోపాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోపభూరితంగా చూస్తూ ఉంటారు. తిడతారు, అవమానిస్తారు, అపకీర్తి పాలు చేస్తారు. ఈ అపకీర్తి ఇంతటితో ఆగదు. అవ్యయం అంతము లేనిది. అనేక యుగాల వరకు కూడా పలానా సమయంలో అర్జునుల వారు ఉండేవారు. వారు యుద్ధంలో పారిపోయిన వారు అని చిలువలు బలువులుగా చెప్పుకుంటూ ఉంటారనేసి భగవంతుల వారు లోక దృష్ట్యా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారనమాట. అంటే అర్జునుల వారు ఇన్ని ఇన్ని సంవత్సరాలు సాధించిన దానిని ఒక్క క్షణంలో కొట్టుకొని పోతుందని చెప్తూ ఉన్నారనమాట. అంటే అర్జునుల వారు భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలోనే కాదు, అనేక లోకాలలో కూడా విజయాన్ని సాధించి ఇంతవరకు సాధించుకున్న పేరు క్షణాల్లో పోతుంది. నీలాంటి అభిమానవంతులైన వారికి, ఉత్తమ వంశములో పుట్టిన వారికి ఈ యొక్క చెడ్డ పేరైతే ఉందో మరణం కన్నా చాలా చాలా బాధిస్తుందనేసి లోక దృష్ట్యా కూడా చెప్పుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఈ శ్లోకాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము 35. భయద్రాణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః
ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. శ్రీ గురుభ్యో నమః. 35వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే, భయద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ శ్లోకంలో ఎక్కువ భగవద్గీత గ్రంథాలలో మంస్యంతే ఉంటుందని చెప్పుకున్నాము. మంస్యంతే అన్నా పర్లేదు, కానీ మూల గ్రంథాలలో మంస్యంతే ఉంటుందని కూడా మనం శ్లోకం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. భయాత్ రణాత్ ఉపరతం. ఈ భయాద్రణాదుపరతం అనేది విడదీసి చదువుకుంటే బాగుంటుంది. భయాత్ రణాత్ ఉపరతం. భయాత్ అంటే భయము కారణంగా, రణాత్ అంటే మనకు తెలిసిన పదమే యుద్ధము నుంచి, ఉపరతం పారిపోయిన వానిగా, మంస్యంతే అంటే భావిస్తారు. ఓ అర్జున, నీవు కృప వల్లనే యుద్ధము చేయనంటున్నావని నాకు తెలుసు, కానీ అర్జునులు వారు భయము కారణంగానే యుద్ధము నుంచి పారిపోయిన వారుగా భావిస్తారు. ఎవరు భావిస్తారంటే మహారథాః, మహారథులందరూ కూడా త్వాం నిన్ను ఈ విధంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఏషాం ఎవరి దృష్టిలో, త్వాం నీవు, బహుమతః అంటే మిక్కిలి మాన్యుడవు. ఎవరి దృష్టిలో అయితే నీవు మిక్కిలి మాన్యుడవు అంటే గౌరవింపబడుతూ ఉన్నావో వారి దృష్టిలోనే లాఘవం యాస్యసి. లాఘవం అంటే చులకన భావాన్ని యాస్యసి పొందుతావు అని భగవంతుల వారు అంటున్నారు. ఓ అర్జున, నీవు కృప అనే యొక్క భావనతో భీష్మ ద్రోణాదులను, బంధువులను, శత్రువర్గాన్ని చంపను అంటున్నావు, యుద్ధము చేయను అంటున్నావు. కానీ మహారథులు ఏమనుకుంటూ ఉంటారంటే అర్జునుల వారు భయము కారణంగా యుద్ధము నుంచి పారిపోయాడు అని అంటూ ఉంటారు. వీరందరూ కూడా నిన్ను పొగుడుతూ ఉన్నవారే, వారందరూ దృష్టిలో కూడా గొప్పవాడిగా ఉన్నావు. కానీ ఇప్పుడేమైపోతుందంటే చులకన భావం అయిపోతుంది అనేసి ఇక్కడ భగవంతుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మహారథాః అని ఎందుకు ఉపయోగించారంటే, సామాన్యులు, మనకు తెలియని వారు ఎవరైనా విమర్శ చేశారనుకోండి, తట్టుకోవచ్చు. వారికి మన గురించి తెలియదులే, ఏదో తెలియక అన్నారేమోలే అని మనస్సుని నిభాయించుకోవచ్చు, తట్టుకోవచ్చు. కానీ మహారథులు అంటే అర్జునుల వారితో సమానమైన వారు కాకపోయినప్పటికీ మహారథులు, చాలా గొప్ప వీరు అనమాట. ఏదో అర్జునుల వారు పాపము కృపతో యుద్ధం నుంచి వెళ్ళిపోయారులే అని అనుకోరనమాట. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే, భయాదిపి కర్ణాదిభ్య యుద్ధాత్ నివృత్తం చింత ఇష్యంతి న కృపయా ఇతి అన్నారనమాట. అంటే కర్ణాదులు అంటే సమబుజ్జీలు ఎవరు? అర్జునుల వారికి కర్ణాదులు కదా. ఈ కర్ణాదులు అంత లాంటి ఇంకా మహారథులు ఉన్నాయి. వీరందరూ కూడా ఏమనుకుంటారంటే యుద్ధము నుంచి పారిపోయాడు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంతవరకు కూడా స్వపక్షంలో కానీ పరపక్షంలో కానీ అర్జునుల వారంటే ఎంతో గౌరవం. ఇప్పుడు స్వపక్షంలోనే చూస్తే, స్వపక్షం అంటే పాండవుల వైపే చూస్తే, మొదటి రోజు ఆ వజ్ర వ్యూహం అనేది ఉంది కదా, ఆ దృష్టద్యుమ్నుల వారు సేనాధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు యుద్ధం యొక్క రచన అనేది అర్జునుల వారు చేశారు. ఒకవైపు కీలకమైన స్థానంలో భీముల వారు ఉన్నారు, ఒకవైపు కీలకమైన స్థానంలో అర్జునుల వారు ఉన్నారు అనమాట. అంటే ఆ వ్యూహము పగడ్బందీగా ఉంది అంటే కారణము రెండు వైపులా అర్జునుల వారు, భీముల వారు ఉండడం వల్ల పగడ్బందీగా ఉంది. ఇప్పుడు అందరికీ ఒక ధైర్యం అనమాట. పాండవ పక్షంలో ఉండే ఒక సైనికులకి, సేనాధిపతులకి అందరికి కూడా ఒక ధైర్యము. ఏమి ధైర్యము? అర్జునుల వారు, విజయుల వారు ఉన్నారని ఒక ధైర్యం అనమాట. ఇప్పుడు ఆ యుద్ధము నుంచి అర్జునుల వారు కృపతో, కారణం ఏదైనా కానివ్వండి, విరమించుకుంటే స్వపక్షం వాళ్ళు ఏమనుకుంటారు? ఎంతో చులకనగా చూస్తారు కదా. అంటే ఆ యొక్క వ్యూహం అనేది ఏమైపోతుంది? కుప్ప కూలిపోతుంది. ఇంతవరకు గౌరవముగా చూస్తున్న స్వపక్షంలో వాళ్ళే లాఘవం అంటే చులకన భావంతో చూస్తారు. ఈ చులకన భావంతో స్వపక్షంలో వాళ్ళు చూస్తారు,
ఇంకా ఎదుటి పక్షంలో వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ దుర్యోధనాదులు మహారథ అంటే దుర్యోధన ప్రభృతయ అన్నారు శంకర భగవత్పాదులు వారు. ప్రభృతులు అంటే దుర్యోధనులు మరియు ఇంకా ఆయన యొక్క భృత్యులు అనమాట. వీరందరూ కూడా శత్రుపక్షంలో వాళ్ళు ఎప్పుడెప్పుడు గేలి చేద్దామా, ఎగతాళి చేద్దామా, అవమానిద్దామా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఈ విధంగా అర్జునుల వారు వెళ్ళిపోతే ఏమనుకుంటూ ఉంటారు లోకులు? స్వపక్షంలో వారు నిందిస్తూ ఉంటారు. లాఘవం, చులకన భావంతో చూస్తూ ఉంటారు. ఇంకా ఎదుటి పక్షంలో ఉండేవారు ఇంకా ఘోరంగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి మానజనులైన వారికి ఈ యొక్క చులకన భావం అనేది ప్రాణము పోయినంత పని అనేసి భగవంతులు వారు చెప్తున్నారు. ఓ అర్జున, ఇప్పుడు నువ్వు కృపణత్వము చేత కొట్టబడి ఉన్నావు. నువ్వు యుద్ధము ఎందుకు చేయను అంటున్నావు నాకు మాత్రమే తెలుసు, లోకానికి తెలియదు. సామాన్య ప్రజలు ఏదైనా అంటే పర్లేదు, కానీ గొప్ప వీరులు కూడా వీరుల చేత కొనయాడబడుతూ ఉన్న నీవు ఆ వీరులు ఏం చేస్తారు? అర్జునుడు పలాయనాన్ని చిత్తగించాడు అనేసి నీ మీద నిందలు వేయడం ప్రారంభిస్తారు అనేసి అర్జునుల వారి గురించి ఈ విధంగా చెప్తారు అనేసి లోక దృష్ట్యా ఏమనుకుంటూ ఉన్నారు అనేసి భగవంతుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు.